సబ్స్క్రైబర్స్. ఈరోజు వైఎంఎల్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం డాట్ ప్రాపర్టీస్ ఫైల్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ వైఎంఎల్ ఫైల్ అంటే ఏంటి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో క్లియర్గా కాన్సంట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ స్లైడ్లో ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ స్టైల్ ఆఫ్ కీ వాల్యూ వితౌట్ డూప్లికేట్ లెవెల్స్ ఇన్ కీస్ ఇఫ్ దే ఆర్ లెంతీ అండ్ హ్యావింగ్ కామన్ లెవెల్స్. ఫైల్ ఎక్స్టెన్షన్ ఈస్ .yml. ఈ వైఎంఎల్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే డూప్లికేట్స్ రిపీటెడ్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ వీడియోలో మై డాట్ డేటా డాట్ సమ్ ప్రాపర్టీస్ రాశారు. సో ఇది ఏంటంటే మై డాట్ అనేది 1 లైన్ అండ్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్. సో రిపీటెడ్ డూప్లికేటెడ్ వాల్యూస్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇట్లా డూప్లికేట్ లెవెల్స్ రాకుండా ఉండడానికి వితౌట్ డూప్లికేట్ లెవెల్స్ ఇన్ కీస్లో అండ్ హ్యావింగ్ కామన్ లెవెల్స్ ఉండే విధంగా ఈ రిపీటెడ్ టాస్క్ కాకుండా ఉండడానికి ఈ యొక్క వైఎంఎల్ ఫైల్ అనేది మోస్ట్ యూజ్ చేస్తారు. అలాగే ప్రాపర్టీస్ ఫైల్కు మన డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఎలా అయితే ఎక్స్టెన్షన్ ఉందో అలాగే వ్యామిల్కు .yml అనేది ఎక్స్టెన్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ హోల్డ్స్ డేటా ఇన్ బిలో ఫార్మేట్ కీ కోలన్ స్పేస్ వాల్యూ ఉంటుంది. ఈ స్పేస్ అనేది మ్యాండేటరీ. ఈ స్పేస్ ఇవ్వకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ ఎర్రర్స్ అనేది స్టాక్ ట్రేస్ అనేవి షో అవుతాయి. సో ఈ కీ కోలన్ తర్వాత స్పేస్ అండ్ వాల్యూ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐడి స్టూడెంట్ ఐడి ప్రొవైడ్ చేద్దాం అనుకో కీ కోలన్ స్పేస్ ఆ యొక్క స్టూడెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ప్రొవైడ్ చేయడం. ఎస్ఐడి కోలన్ స్పేస్ ఇచ్చేసి 5239 సంథింగ్ అలాగా ఈ డేటా అనేది వైఎంఎల్ ఫైల్లో ఈ ఫార్మేట్లో డేటా అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వైఎంఎల్ ఫార్మేట్లో. డిఫాల్ట్ నేమ్ యూజ్డ్ ఇన్ స్ప్రింగ్ బూట్ ఈజ్ application.yml. సో మనం ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఫైల్ మనం వైఎంఎల్ ఫైల్ యూజ్ చేయాలనుకుంటున్నామో మనం ఆల్వేస్ సేవ్ విత్ .yml ఎక్స్టెన్షన్ ఉండాల్సింది మ్యాండటరీ application.yml. and at least one space must be used but same should be maintaining under same level. For example ఒక level 1 level 2 level 3 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మై డాట్ డేటా డాట్ ఎస్ఐడి స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు 1 2 ఉందనుకోండి. దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మై అనేది ఒక లెవెల్ 1 అవుతుంది, డాట్ డేటా అనేది సెకండ్ లెవెల్ అవుతుంది. ఈ విధంగా లెవెల్ అనేది యూజ్ చేసుకుంటున్నప్పుడు ఒక లెవెల్లో మీ స్పేస్ అయితే ఏ విధంగా యూజ్ చేశారో ఆ లెవెల్లోనే మిగతా మొత్తం రిమైనింగ్ అలాగే మెయింటైన్ చేయాలి. At least one space must be used but same should be maintaining at the same level. Okay, otherwise won't detecting any properties from .yml file. A Spring Boot system converts YML to properties using SnackYaml. Spring Boot inbuilt కి ఏంటంటే SnackYaml API అని ఉంటుంది. ఈ యొక్క SnackYaml ద్వారా ఇక స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది, ఈ YML ఫైల్ను రీడ్ చేసుకుంటుంది, ఫెచ్ చేసుకుంటుంది. అదే SnackYaml API అనేది ఇన్బిల్ట్గా బూట్ లేకపోతే ఈ యొక్క వైఎంఎల్ ఫైల్స్ ఉన్న డేటాను మాకు ఫెచ్ చేసుకోవడం పాసిబిలిటీ ఉండదు. సో ఈ SnackYaml API యూజ్ చేసుకొని స్ప్రింగ్ బూట్ ఇన్బిల్ట్గా సో .yml ఫైల్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం రీడ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఒకసారి ఈ యొక్క ఇమేజ్ చూడండి. ఇమేజ్లో మనం అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఏ విధంగా అయితే డేటాస్ రాస్తామో అదేవిధంగా అప్లికేషన్ YMLలో మనం దాన్ని ఏ విధంగా మోడిఫై చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో ఈ యొక్క ఇమేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై అనేది లెవెల్ 1 అంటారు, డేటా అనేది లెవెల్ 2 అంటారు, మోడల్ అనేది లెవెల్ 3 అంటారు. సో లెవెల్ 3 తర్వాత ఉండేది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ మై డాట్ డేటా డాట్ మోడల్ డాట్ A1 ఒక ప్రాపర్టీ అనేది 6.6 అండ్ మై డాట్ డేటా డాట్ మోడల్ డాట్ A2 ఈక్వల్స్ 8.6. సో ఇవి ప్రాపర్టీ అంటారు సార్ అంటే లాస్ట్ వన్ ఉండేది ప్రాపర్టీస్ అంటారు. ఈ రిమైనింగ్ మొత్తం ఏమంటారు అంటే లెవెల్స్ అంటారు. మై అనేది ఒక లెవెల్ అవుతుంది, డేటా అనేది ఒక లెవెల్ అవుతుంది, మోడల్ అనేది ఒక లెవెల్ అవుతుంది. ఇక ఇది సేమ్ వైల్ వి కన్వర్ట్ ఇన్ టు ది అప్లికేషన్ YML ఫైల్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఇక్కడ మై అనేది లెవెల్ 1 కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క ఎంటర్ కొట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు సెకండ్ లైన్కి వస్తారు. ఈ సెకండ్ లైన్కి వచ్చిన తర్వాత 1 స్పేస్ ఇవ్వండి. 1 స్పేస్ అంటే చూడండి ఇక్కడ లెవెల్ 1లో ఒక స్పేస్ ఇచ్చారు. ఈ లెవెల్ 1లో స్పేస్ ఒకటి ఇవ్వడం జరిగింది కరెక్ట్గా. చూడండి అట్లీస్ట్ 1 స్పేస్ మస్ట్ బి యూజ్డ్ అండర్ సేమ్ లెవెల్. 1 స్పేస్ అయితే లెవెల్ 1కి ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ లెవెల్స్లో సేమ్ డేటా కోలన్ ఎంటర్ ప్రెస్ చేసి
స్పేస్ ఇచ్చేసి మోడల్ ఎంటర్ స్పేస్ A1 ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేయండి. ఈ వీడియోస్ కూడా మీకు క్లియర్గా నేను ప్రాక్టికల్గా చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మ్యాండేటరీ చూడండి, లెవెల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లో 1 స్పేస్ ఇచ్చారు. లెవెల్ 1 మై కోలన్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ అనేది 1 ఇచ్చేసిన తర్వాత డేటా అని చెప్పి నెక్స్ట్ మీరు కోలన్ ఎంటర్ చేసిన సెకండ్ 2 లెవెల్స్ ఇవ్వకూడదు, అంటే 2 స్పేసెస్ ఇవ్వకూడదు. అలా ఇచ్చి ఓన్లీ లెవెల్స్ అని మెయింటైన్ చేయాలి. ఓన్లీ 1 స్పేస్ మస్ట్ బి యూజ్డ్ మెయింటైనింగ్ అండర్ సేమ్ లెవెల్. ఒక లెవెల్ తీసుకున్నారంటే ఆ కింద ఏ లెవెల్ 1లో మీరు ఎన్ని స్పేస్ ఇచ్చారో రిమైనింగ్ లెవెల్స్ మొత్తం అదే స్పేసెస్ అన్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్ కూడా చెప్తాను. నేను స్లైడ్స్ ఒక లెవెల్లో నేను 1 స్పేస్ ఇచ్చాను, అది సెకండ్ లెవెల్లో నేను లెవెల్ 2 స్పేసెస్ ఇచ్చాను. ఆ టైంలో మనకి ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అవుతుందా, డేటానే ఫెచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటాం. నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఫర్ కీ సెర్చ్. ఈ యొక్క స్ప్రింగ్ బూట్ ఏ విధంగా ప్రయారిటీ ఆర్డర్ కీ అనేది సెర్చ్ చేస్తుందని చూద్దాం. స్ప్రింగ్ బూట్ హ్యాస్ ప్రొవైడెడ్ డిఫాల్ట్ ప్రయారిటీ టు ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, with format key value. If not found, next level is dot properties. Else finally chosen .yml file. Nowhere found, default values will be printed. So see, first priority option arguments ఇస్తుందని మనకు ఆల్రెడీ వీడియో. స్ప్రింగ్ బూట్ ఫస్ట్ లుక్ ఎట్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్లో ఏమైనా డేటా ఉందా లేదా. నో, ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎటువంటి డేటా మనం ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ గివ్ ఇట్ టు ది నెక్స్ట్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఈ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో డేటా ఉందా. డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది కాన్ఫిగ్ ఫోల్డర్లు కానీ, లేదా అండర్ ప్రాజెక్ట్లో కానీ, అండర్ రిసోర్స్ కాన్ఫిగ్ ఫోల్డర్లో కానీ, లేదా ఇంకా అండర్ రిసోర్సెస్ కాన్ఫిగ్ ఫోల్డర్లో కానీ, ఇలా 4 పొజిషన్లో ఉందా డాట్ ప్రాపర్టీస్ అనేది చెక్ చేసుకుంటుంది స్ప్రింగ్ బూట్. లైక్ కంటైనర్ చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది ఏం ఫౌండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే గివింగ్ టు ద ప్రయారిటీ డాట్ YML ఫైల్ ఏమైనా ఉందా. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది ఇన్బిల్ట్గా. డాట్ YML ఫైల్లో డేటా ఉన్నట్లయితే ఆ డేటాని ఫెచ్ చేసుకుంటుంది. సో మనం ఈ వీడియోలో డాట్ YML గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ డాట్ YML ఫైల్ను ఏ విధంగా ఫెచ్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటాం. సో ఒకవేళ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఫౌండ్ అవ్వలేదు అండ్ డాట్ YML ఫైల్ ఫౌండ్ అవ్వలేదు, సో డిఫాల్ట్ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రియారిటీ ఆర్డర్ అనేది స్ప్రింగ్ బూట్ ఏ విధంగా తీసుకుంటుంది. ప్రియారిటీ ఆర్డర్ స్ప్రింగ్ బూట్ అనేది బై డిఫాల్ట్ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్స్లో ఏమైనా డేటా ఉందా, రన్ హ్యాస్ కాన్ఫిగరేషన్ ఆర్గ్యుమెంట్స్ ట్యాబ్కి వెళ్ళేసి ఈ యొక్క ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటే డేటా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్లో. ఇన్కేస్ అక్కడ ఫౌండ్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది, ప్రాపర్టీస్ ఫైల్ చెక్ చేస్తుంది ఈ 4 పొజిషన్లో. అలాగే ఇది కూడా ప్రాపర్టీస్ ఫైల్లో ఫౌండ్ అవ్వాలి. ఈ 4 పొజిషన్లో ప్రాపర్టీస్ ఫైల్ ఫౌండ్ అవ్వకపోతే నెక్స్ట్ YML ఫైల్కు వెళ్తుంది. YML ఫైల్ కూడా సేమ్ పొజిషన్లో చెక్ చేసుకుంటుంది. అప్పుడు మనం చేసిన YML ఫైల్ ఫౌండ్ అవుతుంది కాబట్టి డేటాని ఫెచ్ చేసుకొని మనకు కన్సోల్ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోలో మీకు ఈ YML ఫైల్ గురించి కూడా నేను ప్రాక్టికల్ క్లియర్గా చెప్తాను. సో మనం గెట్ ఇన్ టు ది ప్రాక్టికల్, రైట్. ఓకే, YML టెస్టింగ్ చూద్దాము. YMLలో మనం YML అప్రోచ్లో మనం డేటాని ఎలా ఫెచ్ చేసుకోవచ్చు అని. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళేసి న్యూ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనండి. సో డీటెయిల్స్ మెన్షన్ గ్రూప్ అండ్ యాడ్ ఫ్యాక్ట్ ఐడి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను YML టెస్టింగ్. సో ఈ YML టెస్టింగ్లో సోర్స్ మెయిన్ జావాలో చూడండి com.app నేను ప్యాకేజ్ తీసుకున్నాను. ప్రీవియస్గా com.demo.example అని ఉంటుంది. సో గ్రూప్ అయితే ఆ ప్లేస్లో నేను com.app తీసుకున్నాను. సో ఈ ప్రొడక్ట్ ఇక్కడ మన కోర్స్లో ఉంటుంది. సో రైట్ నౌ నేను ది స్టార్టర్ క్లాసెస్. సో దీంట్లో నేను అనదర్ ప్యాకేజ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ ఈ ప్యాకేజ్లో com.app.runner బేస్ ప్యాకేజ్ ఏదైతే ఉంది com.app అనే బేస్ ప్యాకేజ్, దాన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ట్రాగా క్లాసెస్ అని క్రియేట్ చేసుకుంటాను. అది రన్నర్ క్లాసెస్. ఫినిష్. సో హియర్ నేను క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. క్లాస్ వచ్చేసి క్లాస్ నేమ్ డేటా రన్నర్. The data runner implements what? Command line runner. So unimplemented method, the run override method, sysout this. ఏంటంటే ఈ యొక్క రన్ మెథడ్ అని ఏంటంటే ఈ యొక్క డేటా రన్నర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేయమని చెప్పడం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ దిస్ అంటే దిస్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనమాట, ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్. ఓకే, నేను ఒక సమ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను డేటా రన్నర్లో.
ప్రాపర్టీస్ వచ్చి ప్రైవేట్ ఇన్ ఎస్ఐడి ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ నేమ్ ఈ టూ ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. సో ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది నేను డైరెక్ట్గా ఇక్కడ నేను తీసుకోవడం లేదు, నేను వైఎంఎల్ ఫైల్ నుంచి వెళ్ళి ఫెచ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వైఎంఎల్లో ఈ ప్రాపర్టీస్ అనేది ఒకసారి మనం డిఫైన్ చేద్దాం. సో దానికోసం ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేయాలి, ఒక కంట్రోల్ ఎన్ అని ఫైల్ క్రియేట్ చేయండి, వైఎంఎల్ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చి అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆల్వేస్ వైఎంఎల్. ప్రాపర్టీస్ అయితే అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్, వైఎంఎల్ అయితే అప్లికేషన్ డాట్ వైఎంఎల్. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రాపర్టీస్ తీసుకోండి. సో లెవెల్ 1లో మై ఎంటర్ స్పేస్ 2 స్పేసెస్ తీసుకున్నాను. 2 స్పేసెస్ మ్యాండేటరీ. లెవెల్ 1లో 2 స్పేసెస్ తీసుకున్నాను. సో అక్కడేంటి ఎస్ఐడి కాబట్టి ప్రాపర్టీ. సో ఎస్ఐడి కోలన్ 1 స్పేస్ ఐడి అంతా 97 ఎస్ నేమ్ కోలన్ 1 స్పేస్ నేమ్ ఏంటి సమ్ అని ప్రాపర్టీ తీసుకున్న లెవెల్ అంటారు. లెవెల్ 1లో 2 స్పేసెస్ తీసుకొని నేను ప్రాపర్టీ తీసుకున్నాను. సో ఈ లెవెల్ 1 తీసుకున్నట్లయితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ తీసుకుంటారో అన్ని నెంబర్ ఆఫ్ యొక్క లెవెల్స్ వన్ స్పేసెస్ అని ఆ స్పేసెస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, ఈ వాల్యూస్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, వైఎంఎల్ ఫైల్ నుంచి డేటా ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం వాల్యూ ఎనోటేషన్ దీని ద్వారా నేను డేటా ఫెచ్ చేసుకుంటాను. సో మై డాట్ ఏ విధంగా వచ్చింది ఎస్ఐడి, మై డాట్ ఎస్ఐడి కదా, మై డాట్ ఎస్ఐడి సేమ్ వాల్యూ annotation double quotes dollar braces my dot what property name s name. ఓకే, ఇప్పుడు దీనికి నాకు డేటాని కన్సోల్ అవుట్పుట్ కావాలి కాబట్టి నేను సెట్టర్ గెటర్స్ మెథడ్ అని టూ స్ట్రింగ్ మెథడ్ అని నేను డిఫైన్ చేసుకుంటాను. దానికోసం షార్ట్ కట్ ఏంటి, Alt Shift S or for getter setter. Alt Shift S O for default constructor. Deselect all, generate. Alt Shift S S directly generate. Okay, generate అయిపోయింది. సో కమాండ్ లైన్ రన్నర్ అనేది ఇంప్లిమెంటెడ్ క్లాస్ డేటా రన్నర్, రైట్? సో ఇంప్లిమెంటెడ్ క్లాస్ లెవెల్ వన్ స్టేట్ ఆఫ్ మస్ట్ బి రిక్వైర్డ్, దట్ ఈస్ edit component. Enter Control S. ఓకే, దిస్ మెయిన్ అప్లికేషన్. నామ ఒక స్టేట్మెంట్ రాసుకుంటాను. సో కర్సర్ అనేది ఒక మెయిన్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళిందా లేదు తెలుసుకోవడానికి. సో మెయిన్ అని ఇప్పుడు డేటా ఎగ్జిక్యూట్ చేద్దాం అప్లికేషన్ అనేది. Successfully we got we fetching data from YML file, right? So first Spring Boot runner application. This Spring Boot runner example application. When Spring Boot application started, a command line runner executed. Always priority for command line runner. Okay, this is the process we are fetching data from the YML file. So application.properties and application.yml both are same, but ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ స్పేసెస్ అని మస్ట్ అనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే మీరు ఎన్ని ప్రాపర్టీస్ లెవెల్స్ తీసుకుంటారో అన్ని లెవెల్స్ నుంచి చేసుకోవాలి. సో లెవెల్ ఏదైతే తీసుకుంటారో ఆ లెవెల్లో స్పేసెస్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ 1 స్పేస్ తీసుకున్నాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను డేటా ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ గాట్ ఎర్రర్. వాట్ ఎర్రర్? caused by snake ML scanners exception anil. So
To fetching data from the YML file, what require API, Snack YAML API requires Spring Boot inbuilt ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని స్ప్రింగ్ బూట్ YAML బేస్ చేసుకొని YML ఫైల్ నుండి డేటాని ఫెచ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఎర్రర్స్ అనేవి మనకు స్టాక్ ట్రేస్ వచ్చేసింది. సో అందుకని ఆల్వేస్ ఎన్ని స్పేసెస్ తీసుకున్నారో లెవెల్లో ఆ స్పేసెస్ మాత్రం మ్యాండటరీ.